అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఈసారి గ్రాండ్గా జరిగిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ గ్రాండ్గా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే నేను అనంతపూర్లో ఉన్నా కదా, ఈరోజు అనంతపూర్లో చూద్దామని వచ్చాను. వినాయకులు మొత్తం ఆల్రౌండ్ చేసుకుంటూ వచ్చాయి, ఏ టు జెడ్. ముందు ఇయర్ అయితే వినాయకుని చవితి దగ్గర డీజే పెడితే 200 మంది 300 మంది డ్యాన్స్ చేస్తాను. ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు. అంటే ఈ ఇయర్ ఎంత అద్భుతమైందంటే అంత అద్భుతమైంది. ఈ సంవత్సరం చాలా డల్గా ఉంది వినాయకుడి చవితి అని నేను ఎంక్వైరీ చేశాను. 10 మంది 20 మందిని అడిగాను, ఏమని ప్రాబ్లం అని అడిగితే కొంతమంది చెప్పారు. ఎందుకంటే అన్నా ఒక 90 రోజుల నుండి చాలా డల్గా ఉంది అన్న, బిజినెస్లు డల్గా ఉన్నాయి. మన వినాయక చవితి కూడా అంతేనా? వినాయక చవితికి మేము చందాలు అడిగే పోయినాం. ప్రతి ఒక్కరిని చందాలు అడిగే పోతే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు తెలుసు సమాధానం? పంటలు లేవు, డబ్బులు లేవు, మాకు బిజినెస్లు లేవు, చాలా డల్గా ఉన్నాయి. ఎట్లా చేయాలనేది అర్థం కాకుండా 90 రోజుల నుంటేనే చాలా డల్ అయిపోయింది. చూడండి ఖాళీగా ఎంత ఖాళీగా ఉన్నదంటే ఈ రోడ్డు పట్టుకోకుండా పోతాడు. సప్తగిరి సర్కిల్లో అంటే వినాయకుడు అంటే ఇంక అంత ఫేమస్. అట్లా ఈరోజు 10 మంది లేరంటే రోడ్డు మీద చూడండి ఎంత డల్ అంటే అంత డల్ అయిపోయింది. ఇంకా ఇది వినాయక చవితి అన్నారు, కానీ దీన్ని ఏమో అంటారు నరకాసురుడు ఎప్పుడన్నా అంటిస్తారు కదా, ఆ టైప్ అయిపోయింది. ఎందుకు అన్న ఒక 90 రోజుల నుండి ఇలాగే జరుగుతుందన్న అంటున్నాడు. ఏమంటే ముందు ఇయర్ పర్వాలేదు, ముందు జగన్ ఉంటే అట్లా ఇట్లా పథకాలు ఇస్తాండే, అమ్మఒడి అంట, బీసీలకంట, ఎస్సీలకంట, ఓసీలకంట, మొత్తం కులం లేకుండా మతం లేకుండా పార్టీ జోడు ఏది చూడలేదన్నా. మన చంద్రబాబు నాయుడు ఎక్కిన ఆలమింటి ఏం చేస్తానంటే నాకు సూపర్ 6 చూస్తా అంటే బరిమెత్తుంది. ఆ లోకేష్ అయితే రూట్ మ్యాప్ తయారు చేస్తా అంటున్నాడు. ఈ రూట్ మ్యాప్ తయారు చేసే లోపల ఈ చిన్న చితకలు మొత్తం దెబ్బతింటారు. ఎందుకంటే ఈ లోకల్లో ఉంటారు కదా పెట్టినోళ్ళు, ఈ బండి దుబ్బుడు బండి అంట అట్లాంటి వాళ్ళు, ఈ చిన్న చిన్న షాపులలో ఉంటారు కదా, మొత్తం స్లాబ్ అయిపోయినారు. ఎందుకంటే ఈ జగనన్న ఉంటే ఏదో 10,000 అమ్మఒడి 10,000, ఈ ఆటోలకు 15,000, ఈ మంగళలకు, ఈ సాకులకు, ఈ హరిజనులకు, బాయలకు, కురవలకు, కమ్మలకు, ప్రతి ఒక్క క్యాస్ట్, కాపులకు, కమ్మలకు, ఇట్లా అన్ని క్యాస్ట్కి వేస్తాను డబ్బులు. కొంచెం డబ్బులు వేస్తా అంటే బిజినెస్ వస్తా అంటే ఇంక ఈ చంద్రబాబు ఎక్కినాల బట్టి 90 రోజుల నుండి ₹1 కదా, ఒక పింఛని ఒకటి ఇస్తున్నాడు. ఎక్కడంలానే వరద వచ్చా, విజయవాడ మొత్తం మునిగిపోయా. అది వర్షాలు వచ్చి కాదన్నా మునిగిపోయిండేది. ఈ గేట్లు ఎత్తక ముందస్తు ఆలోచన లేకపోతే గేట్లు ఎత్తకపోతే అట్లే ఉంటుంది. ముందస్తు గేట్లు వేస్తుంటే విజయవాడకి ఈరోజు ఇంత ఇబ్బంది ఉండదు. ఇంకా సినిమా హీరోలంతా డబ్బులు ఇచ్చారు కదా, ప్రభాస్ అంట, పవన్ కళ్యాణ్ అంట, జగన్ అంట, మొత్తం అతను అకౌంట్లోకి వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటాడంటే ఏమంటే ఏదో లెక్క చూపిస్తాడు. కేజీ దగ్గర ఒక ఇంటికి 1 కేజీ బియ్యము, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటకాయలు, 4 వంకాయలు, 4 ఎర్రగడ్డలు, బేళ్ళు 1/4 కేజీ. ఎంత కరెక్ట్గా ఇచ్చాడంటే అదే విజయవాడ ప్రజలు మొత్తం తెలిసింది. మేము విజయవాడలో జగన్ కాదని నీకు ఓటేస్తే ప్రతి ఒక్క ఓటు నువ్వు ఇంత నికృష్టంగా పరిపాలించావు ఈ పరిపాలన అని ప్రతి ఒక్కడు బాధపడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత దరిద్రం అంటే మన రాష్ట్రానికి. తెలిసి కూడా ప్రజలు ఓటేశారే, ప్రజలు ఇంకా దరిద్ర నాయుళ్ళు. చంద్రబాబు నాయుడు కాదు మనం అనాల్సిండేది. ప్రజలు తెలిసేది జగన్ ఇచ్చేవాడిని పోగొట్టుకొని పాలు ఇచ్చేవాడిని పోగొట్టుకొని, ఏదో పెద్దలు చెప్పారు కదా, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటా ఉంటాం కదా అన్నట్టు ఆ టైపు మొత్తం దరిద్రం పట్టుకుంది రాష్ట్రానికి మొత్తం. ఎందుకంటే ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు. మన రాష్ట్రం మొత్తం అట్లే ఉంటుంది. మన రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది ఆల్రెడీ. వర్షాలు లేవు, వర్షాలు వచ్చినా కానీ పదునులు అవుతున్నాయి. అందుకు పంటలు లేవు, ఏమీ లేవు. చూడండి ఎంత డల్గా ఉంటే అనంతపూర్లో ఇంత డల్గా ఎప్పుడు లేదు వినాయక చవితికి. అది కాక ఇంకేమైందంటే ప్రజలది 100% తప్పు ఉంది. కరెక్ట్ నాయకుడిని ఎన్నుకుంటే దరిద్రం అనేది రాదు. జగన్ నుండి చిన్న చెట్లకి ఇస్తాండే, చినిక్కాయలకి ఇస్తాండే, దాలింబ చెట్లకి ఇస్తాండే, మొత్తం ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాండే, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాండే. మొత్తము మన సిస్టమ్ ఏం చేశాడు, డీపీ మొత్తం అందరికీ ఈ పాత ఉంటాడు కదా ఎలక్ట్రిక్లో మొత్తం తీసేసి కొత్త డీపీలు ఎత్తిచ్చాడు అందరికీ. కానీ అది కూడా మన వాళ్ళకి నీతి లేదు ప్రజలకు. ఎందుకంటే ప్రజలు డబ్బులు ఎవరికి ఎక్కువ ఇస్తామంటే వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే ఒక లేబర్ని 360 రోజులు మనం పోషిస్తాం 200 లేబర్ కూలిచ్చి, కానీ ఆ లేబర్ ₹100 ఎక్కువ అంటే మళ్ళీ గంట లోపల మారిపోతాడు. ఎలా తయారైందంటే మొత్తము సమాజం ఇలాగే తయారైపోయింది. మనం కరెక్ట్ ఉంటేనే కదా దేవుడు కూడా కరెక్ట్గా ఉంటాడు. అందుకే కానీ దేవుడు కరెక్ట్ డిసిషన్ ఇచ్చాడు మీకు. ఎందుకంటే జగన్ అయితే అభివృద్ధి చేస్తాడు, బీదోని మొత్తం పైకి తెస్తాడు. దేవుడే తక్కువ చూశాడు ప్రజల్ని. ఎందుకంటే దేవుడు తక్కువ చూస్తే ప్రజలు ఏం చేయాలి, కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలా.
చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నప్పటి నుండి మన రాష్ట్రానికి మొత్తం దరిద్రం పట్టుకుంది. దరిద్రం ఎట్లుందంటే ఇక తాండమాడుతుంది. విజయవాడలో మొత్తం మునిగిపోయి, విజయవాడ మొత్తం మునిగిపోయింది. ఇంకా అటు ఏమన్నా వర్షాలు వస్తున్నాయంటే వర్షాలు లేవు, చినిగి పంట లేదు, ఆందాలు లేవు, కంది లేదు, టమోటా లేదు, పచ్చిమిర్చి లేదు, మొత్తం ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం అమరావతి ఒకటి అభివృద్ధి చేసుకుంటాడు. అది కూడా చేస్తా లేకుంటేలే. ఎందుకు అభివృద్ధి చేసుకుంటాడంటే అతను దగ్గర 2,000 కోట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అమరావతిలో. అదొకటి అభివృద్ధి చేసుకుంటాడు. మిగతాది మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం గాలికి ఇడిచి పెడతాడు. ఎందుకు ఇడిచి పెడతాడంటే ప్రజలకు అతనికి తెలిసిపోయింది, జగన్ అంత మంచి పనులు చేస్తేనే జగన్ ఓటేలా మనం ఏదో 2 పథకాలు ఎక్కువ ఇస్తామంటే ఇంకా వీళ్ళకి మళ్ళీ ఓటేసి మనం ఓటు 2029లో ఎవరికేస్తారో ఓటు తెలియదు. మనం వీళ్ళందరికీ పథకాలు ఇచ్చి వీళ్ళందరినీ సాకేందుకులేని మన ఆస్తులు పెంచుకుందాంలే అనుకుంటున్నాడు. ఏంది ఓన్లీ అమరావతి మీదే పడతాడు. అమరావతి ఒకటి అభివృద్ధి చేసుకుంటాడు. ఎందుకంటే అమరావతి మన దెబ్బకే మన వాళ్ళంతా ఈత కొట్టచ్చిపోయి మొత్తం మునిగిపోయింది. జగన్ 3 రాజధానులు పెడితే ఎప్పుడైనా వెస్ట్ గోదావరి కానీ తూర్పు గోదావరి కానీ రాజధాని తీసుకునే ఉండదు. కర్నూలు, విశాఖపట్నం 2 అభివృద్ధి అయితే. కానీ ఇప్పుడు కానీ అమరావతికి అభివృద్ధి అయినా అనుకో వెస్ట్ గోదావరి తూర్పు గోదావరి 100% పీక్కుంటారు. మన రాయలసీమకు 3 జిల్లాలు మళ్ళీ సపరేట్ రాష్ట్రం విడిచిపెట్టాను. ఇంతకుముందు మనము చెన్నై అయిపోయింది, కర్నూలు అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది. ఇంకా 4వ బారి ఇంకా మనకి ఏం ఉండదు. రాయలసీమకి చెప్ప తీసుకొని అడుక్కోబడుతుంది. కానీ మనం అనేది ఆలోచించాలి ప్రజలు. ఎందుకంటే ప్రజల డిసిజన్ మీద ఉంటుంది సీఎం పదవి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వచ్చేది. ఆవేశపడి ఓటేస్తే అట్లే ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ అనేది ఉండదు. ఈరోజు వినాయక చవితికి చందాలు ఇవ్వలేకపోతున్నారంటే ఎంత అద్మానమైంది తెలుసా? మన రాష్ట్రము ఇంటికి వెళ్తే 50 రూపాయలు ఇస్తున్నారు, అడిగితే మళ్ళీ ఇస్తామంటున్నారు. 2,000 రాసిన 100 రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ వచ్చేసి ఇస్తామంటారు. కానీ రాష్ట్రానికి మొత్తం దరిద్రం పట్టుకుంది. మెయిన్ తప్పు చేయడం ప్రజల డిసిషన్ కరెక్ట్ లేకపోతే ఇట్లే ఉంటుంది మన డిసిషన్ అనేది. కానీ ప్రతి ఒక్కరు కరెక్ట్ డిసిషన్ అని ఉండాలి. అది కాక ఏమైంది, ఈసారి వినాయక చవితి కాడ ఎవరే కానీ భక్తి పాటలు పెడుతున్నారంటే ఎవరు పెట్టలే. ఏ వినాయకుని దగ్గర కూడా లేదు, భక్తి పాట అనేది లేదు. ప్లస్ ఏమైనా గుంజీలు తీస్తున్నారా అంటే అది కూడా లేదు, భక్తి అనేది లేదు. ఎప్పుడెప్పుడు 90 తాగుతామా, ఎప్పుడెప్పుడు పొద్దు మునుగుతుందా, ఎప్పుడెప్పుడు వినాయకుని నిమజ్జనం జరుగుతుందా, 90 తాగి పనుకుందామని ఈ ఆలోచన తప్పనిసి ఎవరే కానీ భక్తితో స్నానం చేసి కాళ్ళు కడుక్కొని ఎవరికి దీపారాధన అనేది కూడా పెట్టలే. తాగడము, తినడం, వాడు పనుకోవడం, డీజే పాటలు పెట్టుకోవడం, డ్యాన్స్ చేయడం. ఆ పాటలు కూడా ఏమన్నా మంచి పాటలు ఉన్నాయా? ఒక్క పాట కాబట్టి ఒక పాట బాగుండదు. నువ్వు వస్తావా అని ఓ అబ్బాయి ఈ పాటలు తప్పనేసి ఇతరం ఎవరే కానీ డీజే పాటలు అన్నీ పాటలు ఎట్లున్నాయంటే దరిద్రం పాటలు ఉన్నాయి. ఎవరే కానీ మంచి పర్లేదు. రాష్ట్రానికి మనకు దరిద్రం ఎవరంటే ప్రజలు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు కాదాల్సిందే. ప్రజలు కరెక్ట్ డిసిషన్ తీసుకోక ఈరోజు ఇంత అధ్వానమైంది. అనంతపూర్లో ఎప్పుడే కానీ ఇంత డల్గా లేదు వినాయకుడు. చూస్తే ఏ సందానం చూసుకో ఖాళీగా ఉంది. ఈడ ఒకసారి ఎట్లా పబ్లిక్ ఉన్నారు, మొత్తం అనంతపురం మొత్తం ఖాళీగా ఉంది. ఇంత అధ్వానం ఎప్పుడు లేదు తెలుసా మన అనంతపురంలో. ఎప్పుడే కానీ సప్తగిరి సర్కిల్ అయితే జనం పట్టరు. అట్లా అది 140 సెక్షన్ పెట్టింది. ఆ 140 సెక్షన్ కూడా తీసేసేసారు. ఖాళీగా ఉన్నారు తెలుసా రోడ్లు, ఖాళీ ప్లేస్లు కనపడుతున్నాయి అంత మొత్తం. మాకే తిరిగి చాలా అయిపోయింది 10 నిమిషాలు. అప్పుడైతే 3 అవుతాండి, రాత్రి 3 వరకు తిరుగుతాను. ఇప్పుడైతే గంట లోపల రౌండ్ వేసుకొని వచ్చినాం. కానీ ఈ ఇయర్ అంత అద్దుమానం ఏ ఇయర్ లేదు. ఎందుకంటే కరెక్ట్ డిసిషన్స్ లేకపోతే ప్రజల డిసిషన్ ఇలాగే ఉంటుంది. చూడండి ఎంత డల్గా అంటే అనంతపూర్లో వినాయకుడు ఎప్పుడే కానీ ఇంత అద్దుమానం ఎప్పుడు లేదు, ఏ ఇయర్ లేదు. ఈ సంవత్సరం ఇంత డల్ అయిపోయిందంటే అది ప్రజల ప్రభావం. కరెక్ట్ అయిన నాయకుని ఎన్నుకుంటే కరెక్ట్ అనేది డిసిషన్ వస్తుంది, లేకుంటే కానీ ఇలాగే ఉంటుంది. చూడండి ఈ అనంతపూర్లోని బిగ్గెస్ట్ ఇది ఒకటే వినాయకుడు. ఈ వినాయకుడి దగ్గర కూడా 100 మంది కూడా లేరు పాపం. ఎందుకంటే 30 మంది ఉన్నారు. ఇంత డీజే పెట్టి ఇంత పెద్ద వినాయకుని పెడితే ఇంత ఖాళీగా ఉందంటే కన్నా మన అనంతపురానికి పెద్ద దరిద్రం. ఎందుకంటే మన డెసిషన్ కరెక్ట్ లేకపోతే ఇలాగే ఉంటుంది. పాటలు కూడా ఏమైనా మంచి పాటలు, భక్తి పాటలు ఉన్నాయంటే ఏడేలే డీజే పాటలు. మామ 2 పెగ్గుల ఇది తప్పనిసి ఇంకేం లేదు. ఇంకన్నీ ఎక్స్పోజింగ్ పాటలు, ఎక్స్పోజింగ్ డ్యాన్స్. ప్రజలు ఎలా తయారైనారంటే ఇంక అవన్నీ చెప్పకూడదు. డిసిషన్ అనేది కరెక్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే మనకి ఇవే దరిద్రం తప్పనిసి ఇంకేం ఉండదు ప్రజలకు. భక్తి పాటలు ఎవరైనా పెడుతున్నారంటే ఒకరు పెట్టలే. ఇంకటి మంత్రాలు పెడతాను, హ్యాపీగా చదువుకుంటూ చూడండి లాస్ట్ వరకు అన్న. మళ్ళీ సంవత్సరం అన్న వినాయకుడు బాగా జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం ఎందుకంటే కొంచెం పంటలు వండి అభివృద్ధి అయ్యి బిజినెస్ పరంగా షాపులలో కానీ
పైన మోడీ అయితే మనకు దరిద్రం. మోడీ అయితే ఇంకా, ఎందుకంటే మోడీకి పెనలాం లేదు, పిల్లలు లేరు, సంసారం అనేది తెలదు. ఎందుకంటే ఆయన వన్ సైడ్ మ్యాన్. ఎలా అయినా డెసిషన్ తీసుకుంటాడు, ప్రజల మీద మొత్తం రుద్దుతా అంటాడు. జిఎస్టీ బిల్ అయితే 18 నూటికి వచ్చి 18 రూపాయలు కడుతున్నాం మనం, కానీ అది ఎవరు ఆలోచించాలో. మన మోడీ ఏం చేస్తాడు తెలుసా, లాస్ట్ మూమెంట్లో గేమ్ ప్లేన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ వాళ్ళ మీదకో, ఆ చైనా వాళ్ళ మీదకో, ఆ ముస్లిమ్స్ మీదకో, ఎవరెవరి మీదకి పోతాడు. మనం ఏం చేస్తామంటే ఆ సానుభూతితో పొద్దాకు గెలిపిస్తాం. దగ్గర ఇది మనం 3వ బారి గెలిపడం మోడీని. ఇంకా 4వ బారి గెలిపిస్తేనే మన ఇండియాని మొత్తం కుదబెడతాడు. ఇప్పుడు మన ఏపీకి ఏమంటే చెప్తాడు తెలుసా, పొద్దాకు అప్పు ఇస్తాడు. మన రాజధాని కట్టుకునే 15,000 కోట్లు, మన వరద బాధితులకు ఒక 20,000 కోట్లు, ఇట్లా చెప్తా అంటాడు 30,000 కోట్లు అప్పు. అంటే మనకు ఫ్రీగా కాదు. అదే జగన్ అయితే భయపడచ్చు. మోడీ అయినా భయపడతాడు, రాహుల్ అయినా భయపడతాడు. అంత కెపాసిటీ ఎవరికి, జగన్కి. మన చంద్రబాబు నాయుడు అయితే చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. అదే జగన్ అయితే పోయాలకు భయపడు. ఎందుకంటే అది ఓన్ పార్టీ కాబట్టి. ఎందుకంటే వీళ్ళ మాదిరి పొత్తు పెట్టుకోకుండా వచ్చినాడు కాబట్టి. ఆయన పొత్తు పెట్టుకొని కొంప మొత్తం నాశనం చేసి పెట్టాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎడారి కావడానికి ఓన్లీ చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు సీఎం కాకుండా జగన్ అంటే పచ్చని పొలాలతో అయిపోండు. అట్లా చంద్రబాబు నాయుడు ఏమంటే ఎడారి అయిపోతాను. ఎక్కడన్నా చూసుకో ఎడారే. ఎందుకంటే పంటలు లేవు, వర్షాలు లేవు. మెయిన్ మన రాష్ట్రానికి వర్షాలు లేవు. కానీ విజయవాడ ఏమైందంటే వరదలు వచ్చి పెద్ద వరదలు వచ్చి గేట్ ఎత్తక ఆ టైం అంతే. కానీ చంద్రబాబు నాయుడు డిసిషన్ అనేది కరెక్ట్ ఉండదు. పథకాలు ఎవరికి లేకపోతున్నాడు. బస్సు ఫ్రీ అది వాయా, గ్యాస్ ఫ్రీ అది వాయా, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది తల్లులకు మీ అకౌంట్లోకి వచ్చి అయిపోయా అన్నాడు. ఆగస్టు పోయా, మళ్ళీ జూన్ వచ్చా. ఎందుకంటే ఇట్లా మారుతూనే ఉంటాయి. ఎందుకంటే క్యాలెండర్లో నెలలు మారాల్సిండేది, కానీ మన చంద్రబాబు అనే డిసిషన్ అనేది ఏముండదు. లోకేష్ ఏమన్నా ఇస్తాడా అనుకుంటే లోకేష్ పెద్ద గడారట్ల వాయిదా వేసాడు. ఏమన్నాడు, ఇంకా 1 year పడుతుంది రూట్ మ్యాప్ ఆలోచిస్తారు. రూట్ మ్యాప్ ఎందుకు, 10 నిమిషాలు నన్ను అడిగితే ఇక మొత్తం ఎంతమంది తల్లు ఉన్నారు కూడా చెప్పుకోండి. నెట్లో కొడితే వస్తుంది డేటా మొత్తం, గంట లోపల తీసుకోవచ్చు. కానీ లోకేష్ డబ్బులు ఇచ్చేవాళ్ళకి గణపాల 15,000 పాయా, బస్సులు ఫ్రీ అది కూడా చెప్పినారు. కొన్నాళ్ళు ఆలోచిస్తామని. అదే అన్న క్యాంటీన్ అనంతపూర్లో ఎక్కడ లేదు. అన్న క్యాంటీన్ ఒకటి కూడా ఓపెన్ లేదు. అది కూడా పాయా. ఏదో 2-3 క్యాంటీన్లు ఓపెన్ చేసినారు, వాళ్ళు షో చేసినారు. అది కూడా ఒక సంస్థ పెడుతుంది అన్న వీళ్ళకు. ఇంకా మహిళలకు 1,500 ఇస్తా అన్నారు. అది కూడా ఆ పథకం కూడా పాయా. ఇంక ఈ పథకాలన్నీ పోతే మనకు ఇంకోటి చెప్పారు, ఆరోగ్యశ్రీ బీదోడు అంటూ చూపించుకోలేడు. అట్లా అది ఆరోగ్యశ్రీని తీసేశారు. ఆరోగ్యశ్రీ జగన్ ఉన్నప్పుడు 25 లక్షలు ఇస్తాండే. వీళ్ళు ఎంత ఇస్తున్నారు తెలుసా, ₹1 లేకపోతున్నారు. అంటే ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతారు. అది మనం ఆలోచించాల. అది ఆరోగ్యశ్రీ లేకపోతే ఎట్లా ఏమి అనేది. కానీ ప్రజలు ఏం ఆలోచించలే. ప్రజలు ఎట్లంటే ఏదో ఒక కాకి అరిస్తే అన్ని కాకులు అరిసే రకం, ఒక కాకి సైలెంట్ ఉంటే అన్ని కాకులు సైలెంట్ ఉంటాయి. గొర్రెల మాదిరి అందరూ ఒకటే. ఒకరికి ఎవడన్నా వాడిననుకో ఆ రూట్లో అందరూ అదే రూట్లో పోతాడు. ఒకటి ఏమన్నా చెప్పిననుకో జగన్ అట్లా అంటాడు, అందరూ అదే అనేది, జగన్ అట్లా అంటాడు అనేది. ప్రజలకు కరెక్ట్ డిసిషన్ లేక ఈరోజు మనం ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. చూడండి, ఈరోజు వినాయక చవితికే మనం ఎంత డల్గా ఉందంటే, ఇంక రేపు మాలపున్నం వస్తుంది, దీపావళి వస్తుంది, ఉగాది వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఈ పండగలు మొత్తం చేసుకుంటే కెపాసిటీ ఎవరికి లేదు. బీదోడైతే అన్నం 3 పూటలు అన్నం తినలేకపోతున్నాడు. ఈ చంద్రబాబు నడిచినాలంటే ఎందుకు తినలేడంటే, చంద్రబాబు నడిచినాలంటే అదే జగన్ ఉంటే బీదోళ్ళకి మొత్తం అకౌంట్లోకి డబ్బులు వేస్తాండే. ఎందుకంటే బీద బిక్కులు ఏదైనా బతుకుంటారులే, పనికి పోలేను. 30 రోజులు పనికి పోగలమా ఓ మనిషి? 30 రోజులు పనికి పోతే ఎంత వస్తుంది? డైలీ కంటిన్యూ పోతే 15,000. దాంట్లో ఒక 5 రోజులు ఎవరు కొడితే ఎంత వస్తుంది? 12,500. 12,500 అంటే టౌన్లో ఎంత బాడీ? 5,000 లేనిది ఎక్కడ లేవు బాడీ. ఒక 5,000 సంవత్సరానికి, ఒక 5,000. ఇంకా వాడు ఆయిల్ కొట్టుకునే దానికి 2,500 సరిపోతుంది. ఇంకా పిల్లలు చదువులేమి, సెల్ ఫోన్ రీఛార్జ్ ఏమి, టీవీ రీఛార్జ్ ఏమి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సామాన్యుడు బతకలేక అవస్థ ఎలా పడుతున్నాడు తెలుసా? ఎంత అద్దుమానం అంటే అంత అద్దుమానమైన బతుకుతున్నాడు. ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాలంటే. అదే జగన్ ఉంటే వాళ్ళకు ఎంపీ సీట్లు పైన తక్కువ ఉండవు, వరాలు కురిపించు తెలుసా? అమ్మఒడి 15,000 కదా, 20,000 వచ్చి మనకు. మహిళలకు 18,000 ఇస్తాడు జగన్. ఇప్పుడు ఎంత వచ్చు తెలుసా?
18 36,000 ఇచ్చు. రైతులకు 15,000 కదా, 12,000, 30,000 ఇచ్చు. చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి లేకపోతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డిసిషన్ కరెక్ట్గా ఏది ఉండదు, ముద్దాకు చెప్తానే ఉంటాడు. నేను పొడవలు పంపించాను, స్లిప్పులు పంపించాను, ఒకటి 30 టన్నులు పట్టుకోవచ్చు, ఇలా చెప్తా ఉంటాడు. నేను భోజనాలు ఇస్తాను. భోజనాలు కాదు వాళ్ళకి ముఖ్యం, విజయవాడ మొత్తం మునిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే ఈరోజు మనకి ఇంత ఇబ్బంది అనేది రాదు. ఎందుకు ఇబ్బంది ఎంత వచ్చిందంటే, ఎప్పుడు కరెక్ట్ డిసిషన్ చంద్రబాబు నాయుడు గేట్లు ముందస్తుగా, ఎవరికైనా ఒక సీఎం అంటే ముందస్తుగా తెలుస్తుంది కదా, ఆ గేట్లు మొత్తం ఎత్తేసి ఉంటే ఈరోజు విజయవాడ ఇంత ఇబ్బంది పడేది కాదు. విజయవాడలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు చేసి ఇదే బాధపడుతున్నాడు. మనం చంద్రబాబు నాయుడు ఓటేసి జీవితంలో ఎప్పుడు ఇంక చంద్రబాబు ఇది 4వ బార్ అన్న మనం చంద్రబాబు నాయుడు సీఎం చేయడము. కరెక్ట్గా బాగా బుద్ధి వచ్చింది మాకు కూడా, మా విజయవాడ ప్రజలకు మొత్తము. అదే జగన్ ఉండింటే అయినా కృష్ణలంకలో మాకు ఈ పక్కన కాలువకంతా మొత్తం హైట్గా కట్టించాలి, లేకుంటే మొత్తం కృష్ణలంక మొత్తం మునిగిపోదు, మొత్తం కానూరు కూడా మునిగిపోదన్నా. ఇతను కరెక్ట్ డిసిషన్ కాక ఇలా అయిపోయింది అని చెప్పాడు. ఎందుకంటే ముందస్తుగా ఎత్తింటే గేట్లు ఇంత అద్దుమానం ఉండదు అని వాళ్ళు అదే బాధపడుతున్నాడు. కానీ వీళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు, ఓన్లీ డబ్బుల మీదే ప్రేమ ఈ టీడీపీలకు మొత్తం. మొన్న ఇంకోడు మెంటల్ లంజా కొడుకు, వాడు ఏం పని చేశాడు తెలుసా? ఎవరాయమ్మని లాడ్లే పిలిచిపోయి మొత్తం హత్యా ప్రయత్నం చేసినాడు. టీడీపీ ఎమ్మెల్యే ఇలాగా 3-4 తయారైనారు టీడీపీలో. ఈ ఆఫీసర్లు కూడా బాగా బుద్ధి వచ్చింది, ఆఫీసర్లు కూడా వాడుకుంటున్నారు. హత్యా ప్రయత్నమే, ఇంకేముండదు. వీళ్ళు ఈ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినది మనం ఓకొట్టాల్సినదే, కాదంటే ప్రతి ఒక్కరికి సినిమా పడుతుంది. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది కాదు. మనం ఇది కరెక్ట్గా ఎవరైనా ప్రజలు ఇది పంది అంటే అనుకో, నంది అంటే మనం నంది అనల్లా, వాళ్ళు పంది అంటే పంది అనల్లా, ఇది గాడిద అంటే గాడిది, అది ఎనుగొడ్డు అంటే ఎనుగొడ్డు. కరెక్ట్ డిసిషన్స్ లేకపోతే ఈ 5 ఏళ్ళు ప్రజలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతాం. మనకు తెలిసి కూడా ఓటేసామే, ఇది చాలా ఘోరం తెలుసా. ప్రజలు మనము తెలిసి చంద్రబాబు నేర్చుకున్నామే, దరిద్రాన్ని మీద పెట్టుకుంటే ఎట్లుంటుంది తెలుసా. ఈ 5 ఏళ్ళు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్రం మంచి అభివృద్ధి టైంలో జగన్ పోగొట్టుకున్నాం, అదే మంచి అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చి ఏమవుతుందంటే మొత్తం ఏపీలో మొత్తం అభివృద్ధి అనేది జరగదు. అదే జగన్ ఉంటే ఈరోజు వరాలు గురిపించి ప్రతి ఒక్క తల్లికి అమ్మఒడి కానీ, మహిళలకు కానీ, మొగ్గాలకు కానీ, కరెంటు బిల్లు తక్కువ కానీ, రైతులకు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, చిన్న చెట్లకు కానీ మాకు జగన్ దిగిపోయే ముందరగా ₹1,00,000 ఇచ్చిపోయినాడు చినిక్కాయల పంటకు. ఏ సీఎం ఇస్తాడు తెలుసు? సీఎం అంటే కొంచెం కెట్టిబులి ఉండాలా. మన చంద్రబాబు నాయుడికి ఏమి ఉండదు, మాట తప్ప. పార్టీని విక్కున్నాడా, వాళ్ళ మామని ఎన్ని పోటు పొడిచి, అది కూడా ఆలోచించు. ప్రజలకు తెలిసి ఓటేసరే, అది చాలా తప్పు తెలుసా. ఇదంతా ఓ డిసిషన్ అయితే వినాయక చవితి ఇంత డల్గా ఉందంటే దానికి